వారమే. అయితే ఎంతమందికి మనం చెప్తా ఉన్నాం? కొంతమంది అయితే కనీసం వాళ్ళ దగ్గర క్రైస్తవులు అని తెలియటానికి కూడా ఇష్టపడు. అవును కదక్క, ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, ఎందుకు వచ్చిన గొడవలే, బంధువుల మధ్యలో కానీ ఎరగనట్టే ఉంటారు. ఎవరైతే జనముల మధ్య నన్ను ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట వాడిని ఒప్పుకుంటాను అంటున్నాడు. ఎవరైతే ఆ మనుషుల నిమిత్తమై సిగ్గుపడతారో, నన్ను అంటే ఆయన్ని రక్షకుడిగా, ఆయన దేవుడిగా అంగీకరించినందుకు సిగ్గుపడతారు కొంతమంది. ఎందుకు ఆ సిగ్గు వస్తుందంటే, లోకమంతా ఒక వైపు ఉంటుంది, క్రైస్తవులమైన మనం మాత్రమే ఒక వైపు ఉంటాం. దేవునికి స్తోత్రం. అది ఎస్తేరు గ్రంథంలో మాట మాత్రమే కాదు, నేటి దినాల్లో మన జీవితాల్లో కూడా అదే మాట. అవునా? నేటి దినాల్లో ఒక జాతి ప్రజలు చెదరి ఉన్నారయ్యా. వారి విధులు సకల జాతుల ప్రజల విధులకు వాళ్ళ విధులు ఎలా ఉన్నాయట? వేరుగా ఉన్నాయి. అంటే అందరూ ఒక దారి నడుస్తారు, వీరు మాత్రమే ఒక ప్రత్యేకమైన దారిలో నడుస్తారు. అంటే సామెత ఉంది కదా, ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది మరొక దారి అన్నట్టుగా మనం వాళ్ళందరికీ ఎలా కనిపిస్తున్నామంటే మనం